కొన్ని డేస్ నుంచి హ్యావ్ బీన్ ఫీలింగ్ లాస్ట్. నా క్రియేటివిటీని డ్రైవ్ చేసే నాలో ఉండే స్పార్క్ కొంచెం డిమ్ అయినట్టు అనిపించింది. మైండ్లో ఒక కాన్స్టెంట్ నాయిస్ లాగా అనిపిస్తుంది. టూ మెనీ థాట్స్, టూ మెనీ టార్గెట్స్ అండ్ నాట్ ఎనఫ్ క్లారిటీ. ఏమవుతుంది? ఏం జరుగుతుంది? వాట్ హస్ హ్యాపెన్ టు మీ? వాట్ హస్ హ్యాపెన్ టు ద క్రియేటర్ ఇన్ మీ? ఇది వరకు నాకు ఒక ఐడియా వస్తే ఆ ఐడియాని పేపర్ మీద పెట్టగానే అలా ఫ్లో అవుతూ వెళ్ళిపోయేది. ఇప్పుడు అలా లేదు. మై బ్రెయిన్ ఫీల్ స్టక్, మై ఎనర్జీ ఈస్ లో అండ్ ఐమ్ జగ్లింగ్ విత్ టూ మెనీ ఎమోషన్స్. అండ్ డిసిప్లిన్ లేకపోవడం, లేట్గా పడుకోవడం, లేట్గా లేగడం, మీల్ స్కిప్ చేయడం, జంక్ ఫుడ్ తినడం, ఈ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ నా థాట్ని, మూడ్ని కంట్రోల్ చేస్తున్న, ఎఫెక్ట్ చేస్తున్నాయి అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ మై బాడీ అండ్ మైండ్ ఆర్ అవుట్ ఆఫ్ సింక్. వాట్స్ రాంగ్ విత్ మీ? కొన్నిసార్లు మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే దేర్ ఆర్ మూమెంట్స్ దట్ విల్ హాంట్ us. గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ లేదని తెలిసినా కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. అదే ఆటిజం. A reality that doesn't come with solutions, only endless effort and unconditional love, and a love that knows no limits. And though the journey is hard, it is one I wouldn't trade for anything. He is my strength, my reason and my purpose. బట్ ఇది కాదు నన్ను బాధపడుతుంది, ఇంకేదో ఉంది. ఒక 2 days కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటే అర్థమైంది అదేంటో. గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు చందన్. వెల్కమ్ టు చందు వ్లాగ్స్ తెలుగు. ఏంటివి అన్నది? వడా వడా వడా. ఆహా ఏమి రుచి, తినరా మరచి. ఇంతకుముందు మంచిగా ఫుడ్ వీడియోస్ చేసేవాళ్ళం ఒకప్పుడు. క్రిస్పీ ఉన్నాయి చూడండి. మామూలుగా కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి తెలుసా? కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి, నాకౌట్ సిరీస్ అని చెప్పేసి. ఫస్ట్ వస్తాడు, అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు, లాస్ట్కి మిగులుతారు అనమాట, ఛాంపియన్షిప్ ఇస్తారు. ఫస్ట్ వాడు తిన్నాడు, తర్వాత నువ్వు తిన్నావు, ఇప్పుడు నేను తిన్నాను, అది అయిపోతుంది, వాడిది కాలే అని సిరీస్ కంటిన్యూ చేస్తాడు. ఛాంపియన్ చాలు, ఇంకా కడుపు ఉబ్బరం అవుతుంది చాలు. ఎట్లున్నాయి వడలు? మస్తున్నాయి నిజంగా, క్రిస్పీ ఉన్నాయి. నాది కూడా అయిపోయింది, మా వాడు సిరీస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా విరుసు పెట్టాలి. ఏంటి విహాన్? వాట్ యు వాంట్? అయిపోయిందా? ఫినిష్. మిరపకాయలు తీసుకుంటారు. ఐ థింక్ హరిశంకర్ మూవీ కదా, మిరపకాయ రవితేజతో వేసినాడు అనవసరంగా. మా వంతా వేయాల్సిందే. మిరపకాయలు పిచ్చోడు. ఇట్రా, ఇది తీసేసి కిచెన్లో పెట్టుకో. కిచెన్లో పెట్టేసి తిన్న తర్వాత గిన్నెలు వీడితోటి తీస్తాము. కిచెన్లో పెట్టేపో. నీసేసా వద్దని చెప్పు, వదిలేసి. ఓకే, వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్ నాన్న. వెనకాల చూడండి అసలు స్కై పెయింట్ వేసినట్టు ఉంది అసలుకి. అది ఎట్లా ఘోరంగా ఉంది కదా, నిజంగా స్కై పెయింట్ వేసినట్టే ఉంది. వ్యత్యాసం ఇక్కడే ఉంది. స్టాండ్ అక్కడ వెళ్ళు, ఫస్ట్ కూరగాయలను తీసుకో. విహాన్ నో బేటా, అవన్నీ తీసుకునేటి కావు కదా, అవి అవి తినేటి కావు. నో 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 నో
పెట్టేసి కవర్ తీసుకో. ఇక్కడ రా కవర్ తీసుకుందాం లేపాన్ని. అమ్మా హెల్ప్ అమ్మా తీసుకో అన్నీ లే. ఓకే వంకాయలు కావాలి. 2 పట్టుకో. వెరీ గుడ్. 2 పట్టుకో. 2 పట్టుకో. తీసుకో దగ్గర కానీ మళ్ళీ దగ్గర కానీ తీసుకో. అన్ని కుప్ప తీసుకోవాలి అట్లా. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్. ఓకే చాలు చాలు. Very good. Now do this. Do this. Do this. Do this. Okay. Now make a fist. Fist. Make a fist. Make a fist. Show toilet. No, this finger. చూడు విహాన్. Show toilet. Toilet. Show toilet. Very good. And this is my studio guys. Finally after long time, actually చాలా టైం అయిపోయింది ఇది స్టూడియోస్ రూమ్ అయితే సెటప్ అయిపోయింది అనమాట. ఇట్స్ బీన్ లైక్ ఒక చిన్న కోరికలాగా ఎప్పటి నుంచో ఉండేది, అది ఇప్పటికి ఫుల్ఫిల్ అయిపోయింది అనుకుంటాను. నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా 4 to 5 years అవుతుంది. ఎప్పుడైతే స్టార్ట్ చేసినో అప్పుడే అనుకున్నా యాక్చువల్లీ ఒక స్టూడియో రూమ్ మనకంటూ ఒకటి ఉండాలి అని చెప్పేసి. అప్పటి నుంచి చూస్తున్నాను, వెయిట్ చేశాను అండ్ ఫైనలీ ఇప్పుడు కుదిరిందనమాట. అది ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఒక 23,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 1 year బ్యాక్ 23,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అయితే నాకు 30,000 సబ్స్క్రైబర్స్ ఇచ్చారనుకోండి, నేను ఈ రూమ్ అంతా స్టూడియో రూమ్ కింద సెటప్ చేస్తాను. ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట. ఆ 30,000 కాదు 3,50,000 అయిపోయింది. నౌ వీఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ 3,50,000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. అంటే ఇంకా ఒక 100 ఎంతో తక్కువ ఉంది 3,50,000కి. హోప్ఫుల్లీ అది రేపటికల్లా అయిపోతుంది అనుకుంటున్నాను. బ్లైండ్ ఒకటి ఉంది కదా, ఈ బ్లైండ్ కోసం కొన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన కంప్లీట్ స్టూడియో టూర్ చేద్దాం అనుకున్నాను. అదంటే ఒక ఫస్ట్ ఇంతకుముందు కట్టన్ అంతా లుక్ అంతా పాడి చేస్తుంది. సో బ్లైండ్ కోసం వెయిట్ చేసాను. బ్లైండ్ వచ్చి కూడా 4-5 days అవుతుంది. ఇన్స్టాలేషన్ కోసం ఇప్పుడే ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాలేషన్ చేయని కొద్దిగా ఎందుకు బతుకం అయిపోయింది, నాకు ఎందుకో తెలియట్లేదు. అండ్ చాలా నుంచి కాన్స్టెంట్గా మైండ్లో ఒకటి ఏదో రన్ అవుతూ ఉంది, ఒక కాన్స్టెంట్ వరీ అయితే రన్ అవుతూ ఉంది. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్స్, ఏందో అర్థం కావట్లేదు. మొన్న యూజువల్లీ నేను అప్పుడప్పుడు రాసుకుంటాను, ఇట్లా బుక్ పైన పెన్ను పెట్టంగానే నాకు ఇట్లా ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటాను, ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను. బట్ ఏంటో తెలియట్లేదు, కొన్ని రోజుల నుంచి డెఫినెట్గా ఒక బ్లాక్ పాయింట్ లాగా అయిపోయింది, తెలియదు ఒక బ్రేక్ లాగా అయిపోయింది నాకు. అది ఏం థాట్స్ రావట్లేదు సార్. డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ మై లైఫ్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ మై లైఫ్ యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పేసి కొన్ని రోజుల నుంచి నాకు నేను అనుకుంటా ఉన్నాను, క్వశ్చన్ చేసుకుంటా ఉన్నాను అసలు ఏంది ప్రాబ్లం అని చెప్పేసి. ఒక బుక్ తీసుకొని రాస్తూ ఉన్నాను, వాట్స్ రాంగ్ విత్ మీ అన్నట్టు. ఏం థాట్స్ రావట్లేదు, ఫుల్ నంబ్ అయిపోయింది, మైండ్ అంతా ఫుల్ నంబ్ ఉంది. సో ఇంకా షట్ డౌన్ చేసి పడుకున్నాను. దాన్ని నెక్స్ట్ డే మళ్ళీ కొద్దిగా ఒక 1-2 days రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎప్పుడు వీడియోస్ చేయాలనుకున్నా నేను మైండ్లో ఐడియాస్ జనరేట్ చేసుకుంటాను మైండ్లో. లైక్ ఈ వీడియో చేయాలి, ఆ వీడియో చేయాలి అని చెప్పేసి అట్లా అనుకోని ఒక కాన్స్టెంట్గా ఒక ఐడియాస్ అనుకోని ఒక స్టాక్ లాగా క్రియేట్ అయిపోయింది మైండ్లో. ఒక లిస్ట్ ఆఫ్ వీడియోస్ అన్ని క్రియేట్ అయిపోయినాయి. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇవన్నీ కూడా నేను ఇన్కంప్లీట్ వీడియోస్ ఉన్నా, నాకు ఇంత ఇన్కంప్లీట్ వర్క్ ఉంది, అసలుకి ఇంత ఇన్కంప్లీట్ ఉంది, నేను అసలు ఏం చేయలేకపోతున్నాను, ఒక గిల్ట్ నాలో నాకు ఫామ్ అయిపోయింది అనమాట. అండ్ ఆలోచిస్తుంటే అనిపించింది అసలు జస్ట్ అవన్నీ కూడా ఐడియాసే. ఆ ఐడియాస్ నా లోపల పెట్టుకొని ఒక ఇన్కంప్లీట్ వర్క్ లాగా ఫీల్ అయిపోయి హెవీ బర్డన్ అయిపోయింది నాకు హెవీ బర్డన్ లాగా ఫీల్ అయిపోయింది అనమాట. సో ఇట్స్ ఓకే, జస్ట్ ఐడియాసే కదా అని పక్కన పెట్టేస్తే మైండ్ కాస్త ఈజీ అయిందనమాట. అది అవన్నీ ఆలోచించి ఆ ఐడియాస్ అన్ని పక్కన పెట్టేసిన తర్వాత మైండ్ కొంచెం రిలాక్స్ అయిందనమాట. సో ఇప్పుడు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. అండ్ మధ్యలో మాట్లాడుతుంటే వీడు వచ్చేసినాడు. ఇది రూమ్ లాక్ చేసుకోకపోతే వీడితోటి ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. అందా ఇట్రా, సే హాయ్ టు ఎవ్రీవన్, కమ్ హియర్, సే హాయ్ టు ఎవ్రీవన్, హలో చెప్పు అందరికి, సే హాయ్ హలో ఎవ్రీవన్. ఇక్కడ కూర్చోద్దా, సిట్. ఏంటిది కూర్చోవా? యూ డోంట్ వాంట్ టు సిట్ హియర్? ఓకే, మరి ఏం చదరకు అక్కడ.
ఇట్లా విహాన్ కటింగ్ చేసాం యాక్చువల్లీ. అంటే నిన్న స్నానంకి వెళ్ళే ముందు ఇట్లా కళ్ళ మీద పడుతున్నాయి, ఒకసారి ఒక నిమిషం దారా కట్ చేస్తా అంటే ఫస్ట్ కొద్ది కోఆపరేట్ చేయలేదు, మెల్లి ఒక 2 కట్ చేసిన ఓకే అనిపించింది అని కూడా కట్ చేసినాడు. మెల్లి కోఆపరేట్ చేసిన కొంచెం కట్ చేసిన, అక్కడక్కడ కట్ చేసిన, అరే బాగానే కోఆపరేట్ చేస్తానని చెప్పేసి ఇంకా ట్రిమ్మర్ తట్టి కొంచెం నేనే కట్ చేశాను, పర్లేదు మంచిగా వచ్చింది. అయితే విహాన్ కమియర్ బేటా, నీ హెయిర్ స్టైల్ చూపి అందరికి. వావ్ చూడు చాలా బాగుంది కన్నా నీ హెయిర్ స్టైల్. రావా ఆయనకి ఇట్లా కింద పడుకునేటట్టు దొల్లేటట్టు ఉంటే వెనకాలంతా కార్పెట్ ఉంది, మంచిగా ఆడుకుంటున్నాడు, పండి బొరుతున్నాడు వేసి. కరెక్ట్ ఇట్లా బయటికి వెళ్దాం అనుకున్నాము, ఇట్లా స్టార్ట్ అయినాము, అప్పుడే ఫోన్ వచ్చింది, వచ్చేసినామండి ఈ లొకేషన్ పంపించండి అని చెప్పేసి. మనం ఇంకా బయటికి వెళ్ళంటే ఇంకా బిస్కెట్ అయిపోయేది.